మనం వర్తమానంలో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. గతం, భవిష్యత్తు గురించిన ఆలోచనలు సమయాన్ని వృధా చేసుకోవడమే. మనం మన గురించి మాస్టర్కు చెప్పనవసరం లేదు. ఆయనకు అన్నీ తెలుసు. నీ శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా నీకు తెలిసినట్లే మాస్టరు మనలో ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఇంకో విషయం, అందరూ తాము మిషన్లోకి ఎలా వచ్చామో చెబుతుంటారు. ఎలాగో వచ్చారు. ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నది ప్రస్తుత అంశం. దాని బదులు మీరు ధ్యానంలో ఎలా అనుభూతి చెందారో చెప్పండి. ధ్యాన సమయంలో వచ్చే సమస్యల గురించి చెప్పటం మంచిది. అలాగని గొప్ప కోసం అనుభూతి చెందని వాటి గురించి మాట్లాడి ఇతర అభ్యాసులను మోసం చేయకండి. అర్థమైందనుకుంటాను. మీరంతా ఈ మార్గంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.